ఫోర్త్ ప్రాబ్లము ఫిఫ్త్ ప్రాబ్లం చేస్తే ఈ థర్డ్ క్వశ్చన్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. ఈ థర్డ్ క్వశ్చన్లో ఉన్నటువంటి థర్డ్ సమ్ ఏంటి ఒకసారి చూద్దాం నాన్న. థర్డ్ క్వశ్చన్లో ఉన్న థర్డ్ సమ్ ఇదిగోండి. థర్డ్ క్వశ్చన్లో ఉన్న థర్డ్ సమ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. 5 బాక్స్ 9/2 9 1/2 ఓకేనా. సో అదే రాస్తున్నాను చూడండి. 5 బాక్స్ 9 of 1/2 ఇది నాన్న వాడు ఇచ్చినటువంటి థర్డ్ క్వశ్చన్ ఓకేనా. దీని సొల్యూషన్ చూడండి. హియర్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు వాడే, ఇందాకలంటే ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చాడు. ఏ వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది ఓకేనా. సెకండ్ టర్మ్ ఉందా? లేదు. థర్డ్ టర్మ్ ఉందా? లేదు. ఫోర్త్ టర్మ్ ఉంది. సో ఫోర్త్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు, ఫోర్త్ టర్మ్ అంటే ఏంటి? a + 3dఏ కదా. a + n - 1 × 2, n అంటే ఫోర్త్ టర్మ్ 4 - 1 అంటే 3 3 × d అంటే 3d సరిపోయిందా. ఫోర్త్ టర్మ్ a + 3d ఎంత ఇచ్చాడు నాన్న వాడు? 9 of 1/2 ఇచ్చాడు అంతేనా. సో ఏ వాల్యూను ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే సబ్స్టిట్యూట్ ఏ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఒకటో ఈక్వేషన్లో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే, సో a + 3d = 9 1/2. సో ఏ వాల్యూ ఎంత నాన్న? 5 + 3d = 2 9s ఎంత నాన్న? 18 18 + 1 19 ఇది 19/2 అవుతుంది. దీన్ని ఫ్రాక్షన్ లాగా మార్చుకున్నాను ఓకేనా. మిక్స్డ్ ఫ్రాక్షన్ని నేను ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాశాను ఓకేనా. సో చూడండి ఇప్పుడు 5 + 3d = 19/2 వచ్చింది. ఈ 5 అనేది అటువైపు వెళ్తే ఏమవుతుంది? -5 అవుతుంది. సో దాన్ని అలాగే రాస్తున్నాను చూడండి. 3d = 19/2 ఈ +5 అటు వెళ్తే -5 అయింది నాన్న. ఈ +5 అటువైపు వెళ్తే ఏమైంది? -5. సో ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు అంతేనా. సో 3d = 2కి 1కి LCM 2 నాన్న. 1 19s 19 -2 5s 10 నాన్న ఓకేనా. సో LCM కట్టాను. 1 19s 19 2 5s 10 మధ్యలో మైనస్ సింబల్ ఉంది, మైనస్ వేసాను ఓకేనా నాన్న. సో దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి. 3d = 19లో 10 పోతే 9, కిందన డినామినేటర్ ఏమో 2 ఓకేనా. సో మనకు కావాల్సింది ఏంటి? d కావాలి. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి? 3d. సో ఈ 3dని మల్టిప్లై చేస్తుంది కాబట్టి అటువైపు వెళ్తే డివిజన్ అవుతుంది. కాబట్టి d = 9/2 × 1/3 అయిపోతుంది. బై 3 రాసామంటే 3 దాన్ని డివైడ్ చేస్తుందని అర్థం ఓకేనా. సో ఇప్పుడు చూడండి 3 1 3 3 3 9. సో d వాల్యూ ఎంత వచ్చింది నాన్న? 3/2 వచ్చింది నాన్న. d వాల్యూ ఎంత వచ్చింది? 3/2. ఇప్పుడు మనకి బ్రాకెట్ చూడండి ఒకసారి. ఇక్కడ బాక్సుల్లో 5 ఇచ్చాడు, తర్వాత 2 బాక్సులు ఎంటీగా ఇచ్చాడు ఓకేనా. సో సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ మనకు కావాలి అంతేనా. సో అవి 2 కట్టేద్దాం నాన్న. జాగ్రత్తగా చూడండి. సెకండ్ టర్మ్ therefore సెకండ్ టర్మ్ అంటే ఏంటి నాన్న? ఏకి డి కలిపేయడమే. a + d సెకండ్ టర్మ్ ఓకేనా. సో ఏ అంటే 5 ప్లస్ డి అంటే 3/2. సో ఈ 2 మనం చేస్తే ఇప్పుడు 2 5s 10 10 + 3 ఇది 13/2 అవుతుందా? 13/2. ఇంకా కావాలనుకుంటే చూడండి 5 + 3/2 ఉంది కదా. దీని కింద ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. 1కి 2కి LCM కడితే 2 1 and 2కి LCM 2 2 5s 10 ప్లస్ 5 1 3s 3. సో 2 5s 10 1 3s 3 2 కలిపితే 13/2. సో 13/2 కదా వచ్చింది. సో నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఒకటి మనకు బాక్స్ ఇచ్చాడు, థర్డ్ టర్మ్ కూడా బాక్స్ ఇచ్చాడు. సో థర్డ్ టర్మ్ నాన్న. సో థర్డ్ టర్మ్ అంటే ఏంటి నాన్న? a + 2d
ఏ ప్లస్ 2d. ఏ అంటే 5 ప్లస్ 2, డి అంటే 3/2. అంతేనా నాన్న? 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, 5 ప్లస్ 3 వచ్చింది. ఇక్కడ 1 కదా, 1 × 3 3. సో 5 ప్లస్ 3 ఎంత నాన్న? 8. సో మనకి సెకండ్ టర్మ్ ఏమో 13/2 వచ్చింది, థర్డ్ టర్మ్ ఏమో 8 వచ్చింది. ఓకేనా? అవి రెండు రాసేద్దాం. సో బాక్స్లో రాసేయండి నాన్న. ఇదేమో 13/2 వచ్చింది, ఇదేమో 8 వచ్చింది. ఓకేనా? సో 5కి మనం 3/2 కలిపితే 13/2, మళ్ళీ దీనికి 3/2 కలిపితే ఇది 8 వచ్చింది. తర్వాత ఏమో 19. 3/2 అంటే 1.5 నాన్న. 5కి 1.5 కలిపితే 6.5. సరిపోయింది కదా. 13/2 అంటే 6.5. 6.5కి మరలా 1.5 కలిపితే 8. 8కి 1.5 కలిపితే 9.5. సరిపోయిందా లేదా? సో థర్డ్ ప్రాబ్లం అయిపోయింది. ఫోర్త్ ప్రాబ్లం చూడండి, చాలా బాక్సులు ఇచ్చాడు. 1 2 3 4 బాక్సెస్ ఇచ్చాడు. అయినా సరే మనం ఈజీగానే చేద్దాం. ఫోర్త్ ప్రాబ్లం నాన్న. ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 4. సో ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, మళ్ళీ సిక్స్త్ టర్మ్ ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్ ఏమో -4 ఇచ్చాడు. ఇచ్చి డాష్ 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 6. ఇది వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లం. ఓకేనా? సో దీని సొల్యూషన్ చాలా చాలా ఈజీగా చెప్తాను, అలా చూడండి. సొల్యూషన్ అని రాయండి నాన్న. రాసారా? రాసి హియర్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ మనకి ఇచ్చేసాడు కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏంటి? ఏ కదా. ఏ వాల్యూ -4 వచ్చింది. మరలా సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్ ఇచ్చాడు. ఎన్నో టర్మ్ ఇచ్చాడు నాన్న? సిక్స్త్ టర్మ్ ఇచ్చాడు. కాబట్టి సిక్స్త్ టర్మ్ అంటే A6 కదా నాన్న, ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 5d. ఇదేనా? A ప్లస్ n-1 × d కదా. n-1 అంటే 6 - 1 5. 5 × d 5d. సరిపోయిందా లేదా? సో దీని వాల్యూ కూడా వాడు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు నాన్న? 6 ఇచ్చాడు. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాను. ఓకేనా? సో ఏ వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? చూడండి, సబ్స్టిట్యూట్ ఏ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఏ విలువను ఒకటో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయగా, ఒకటో ఈక్వేషన్ ఏంటన్నా? ఏ ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 6. ఇది ఫస్ట్ ఈక్వేషన్ నాన్న. ఓకేనా? ఏ వాల్యూ అంతా? -4 ప్లస్ 5. డి వాల్యూ తెలియదు కాబట్టి అలాగే రాశాను 6. ఈ -4 అటు తీసుకెళ్ళాం అనుకోండి, 5d ఈజ్ ఈక్వల్ టు 6 + 4 అవుతుంది నాన్న. ఈ -4 అటువైపు తీసుకెళ్తే ఎంత అవుతుంది? +4 అవుతుంది. సో చూడండి ఇప్పుడు జాగ్రత్తగా, 5d ఈజ్ ఈక్వల్ టు 6 + 4 10 నాన్న. డీని 5 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. సో అటువైపు వెళ్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు 10/5. 5 1 జా 5 2 జా. సో డి వాల్యూ ఎంత నాన్న? 2. డి వాల్యూ ఎంత? 2. ఓకేనా? సో డి వాల్యూ మనకు వచ్చేసింది కాబట్టి తరువాతవన్నీ రాసేయచ్చు. చూడండి, -4కి డీని కలుపుతుండడమే కదా. ఏపీలో ప్రతి టర్మ్కి కూడా కామన్ డిఫరెన్స్ని కలుపుకుంటూ వెళ్తాం, అంతేనా? సో -4కి 2 కలిపితే ఇది -2, -2కి 2 కలిపితే 0, 0కి 2 కలిపితే 2, 2కి 2 కలిపితే 4, 4కి 2 కలిపితే 6. సరిపోయిందా లేదా? అంతే నాన్న. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం నాన్న. ఫిఫ్త్ సో ఇందులో లాస్ట్ ప్రాబ్లం నాన్న. అదేంటి ఒకసారి చూసేయండి. -38 మరలా 3. సారీ, ఇది బాక్స్ నాన్న, మైనస్ అన్నాను. ఇక్కడ మీకు బాక్స్లు ఇచ్చాడు, టెక్స్ట్ బుక్లో బాక్స్ ఇచ్చాడు, 38 ఇచ్చాడు, మరలా 3 బాక్సులు ఇచ్చాడు, -22 ఇచ్చాడు. సో ఆ క్వశ్చన్ అలాగే రాస్తున్నాను చూడండి. బాక్స్ 38 మరలా 3 బాక్సెస్ ఇచ్చాడు. చివరిని మనకి ఎంత ఇచ్చాడంటే -22 ఇచ్చాడు నాన్న. -22. ఓకేనా? సో ఇది వాడు ఇచ్చినటువంటి ఈ థర్డ్ ప్రాబ్లంలో ఉన్నటువంటి చివరి సమ్.
సో ఇక్కడ మనం సొల్యూషన్ కనుక చూసినట్లయితే నాన్న ఏ ఇవ్వాల, ఏ అనేది ఫస్ట్ టర్మ్. సో ఫస్ట్ బాక్సే ఎంప్టీగా ఇచ్చాడు కాబట్టి మనకి ఏ తెలియదు. సో వాడు ఏమి ఇచ్చాడు, సెకండ్ టర్మ్ ఇచ్చాడు నాన్న. సెకండ్ టర్మ్ అంటే ఏంటి నాన్న, ఏ ప్లస్ డి, ఇదే కదా. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ 4d, ఏ ప్లస్ 5d, అంతేనా లేదా. సో ఏ ప్లస్ డి వాల్యూ ఇచ్చాడు నాన్న 38 అంట. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. తర్వాత థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్ ఇచ్చాడు నాన్న. సో సిక్స్త్ టర్మ్ అంటే ఏంటి, ఏ ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు -22. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకేనా. సో ఈక్వేషన్ నెంబర్ 1ని 2ని మనం సాల్వ్ చేస్తే ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్ వస్తుంది, డి వాల్యూ వస్తుంది. డి వాల్యూ వస్తే మిగతా అన్నిటికి డీని యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి తర్వాత టర్మ్స్ కూడా వచ్చేస్తాయి. ఓకేనా. సో జాగ్రత్తగా చూడండి నాన్న. సాల్వ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2, 1, 2 ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 1 ఏమో ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 38, ఈక్వేషన్ నెంబర్ 2 ఏమో ఏ ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు -22. అంతేనా కాదా. సో ఈ రెండింటిని నేను ఒక దాంట్లో ఒకటి తీసివేస్తున్నాను కాబట్టి సింబల్స్ మారుతాయి కిందన. ఈ రెండు ఏలు క్యాన్సిల్ అయిపోయి డి నుంచి 5d తీస్తే -4d ఈజ్ ఈక్వల్ 38 + 22 60 నాన్న. 38 + 22 ఎంత, 60. ఇది +38, ఇది కూడా +22, ఎందుకంటూ తీసివేసేటప్పుడు మైనస్ అనేది ప్లస్గా చేంజ్ అవుతుంది. ఓకేనా. సో మనకి 4d వాల్యూ ఏమో -4d వాల్యూ ఏమో 60 వచ్చింది. సో d కావాలి కాబట్టి -4 అటు తీసుకెళ్ళిపోండి, 60/-4 అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. సో కిందన మనం మైనస్ రాయం కాబట్టి సో ఏం చేస్తామంటే ఈ మైనస్ని పైకి పెడతాం. ఓకేనా. సో మైనస్ అనేది కిందన ఉండకూడదు కాబట్టి కిందన ఉన్న మైనస్ పైన పెట్టాం. సో 4 1 జా 4 15 జా. సో డి వాల్యూ ఎంత వచ్చింది నాన్న, -15 వచ్చింది. డి వాల్యూ ఎంత వచ్చింది, -15. ఈ డి వాల్యూ మనకు ఉన్నటువంటి రెండు ఈక్వేషన్లో ఏ ఈక్వేషన్లో వేసినా మనకి ఫస్ట్ టర్మ్ ఏ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో అదే రాస్తున్నాను నాన్న. చూడండి, సబ్స్టిట్యూట్ D in equation number 1. ఈక్వేషన్ నెంబర్ 1లో డి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 38. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, అంతేనా. సో ఏ ప్లస్ డి అంటే మనకి ఎంత వచ్చింది, -15 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 38. సో ఈ -15ని అటు తీసుకెళ్ళండి, +15 అయిపోతుంది. సో 13 + 15 అవుతుంది. ఓకేనా. 38 అనేది అటువైపు వెళ్తే -15కి 38 అటువైపు ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతల యువతలో ఉన్న -15ని అటువైపు తీసుకెళ్తే +15 అయింది. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ 38 + 15 53 అవుతుంది. ఏ వాల్యూ ఎంతనా 53. ఏ వాల్యూ ఏమో 53, డి వాల్యూ ఏమో -15. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకు బాక్స్లో వాడు ఏదేది ఇచ్చాడో అది రాసేద్దాం. సో ఫస్ట్ది ఇది 53 వచ్చింది, అంటే 15 -15 కలుపుకుంటూ వెళ్దాం. 38కి -15 కలిపితే 23, 23కి -15 కలిపితే 8, 8కి -15 కలిపితే -7, -7కి -15 కలిపితే -22. సరిపోయిందా లేదా. సో 53, 23, 8, -7 వచ్చినటువంటి వాల్యూస్. ఇది 5.2లో థర్డ్ సమ్లో ఉన్నటువంటి 5 క్వశ్చన్స్. ఓకేనా.